విభవాభిరామునగతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభ ధాత్రి కపూర్వముగాను నర్చి నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు. అది రత్నముల చేత పొదగబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర లేనంత గొప్ప సభనొక దానిని కొనిరమ్మో, తొందరగా చేసి తీసుకురా. నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం. నువ్వు దానవ శిల్పివి, చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు. నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా, అబ్బా ఏమి సభ అండి అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తు రావాలి. ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు. మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు? మయ సభ అనాలి. అటువంటి సభను ఒకదాన్ని తీసుకురా. ఆ సభ ఇతపూర్వం కానీ ఇప్పుడు కానీ వచ్చే కాలంలో కానీ వేరొకరికి చెందినది కానీ వేరొకరికి అటువంటిది ఉన్నది కానీ కారాదు. అంత గొప్పదవ్వాలి. అంత గొప్ప సభను ఒక దానిని నిర్మించి తీసుకురా అన్నాడు. అమ్మ బాబోయ్, చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు. పొంగిపోయాడు మయుడు. పొంగిపోయి ఆయన అన్నాడు, ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈతని పెర్మికింతగన్ ఇమ్మి ఉనర్చదన్ సభమణిప్రభనొప్పగా దేవతా విమానమ్ములిట్టివే అని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆయన అన్నాడు, తప్పకుండా నిర్మిస్తాను సభ. ఎటువంటి సభను నిర్మిస్తానో తెలుసా? ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున. ఈ భూమండలంలో ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు, అంటే సమస్త మానవాళికి ప్రభు అయినటువంటి ధర్మరాజు పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా పాతాళలోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఈతడే గొప్పవాడు. కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి, ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తాను. ఇక్కడ నిర్మిస్తానంట లేదు. సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలి. అంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి. అలా అంట లేదు మయుడు. కొనితెమ్ము చెచ్చరం అన్నాడు కృష్ణుడు. ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు. అసలు అదో విచిత్రం. ఆయన అంటున్నాడు, నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా? చేస్తున్నాం కానీ వాళ్ళు దానికి అర్హులా, ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు. ఇతను మనుజేంద్రుడు. ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే, ఒకానొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణపాశముల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి, నువ్వు కోరుకున్నదంతా 3 అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త, ఎందుకు ఇలా బంధించావు వరుణపాశములతో అని అడిగితే, నేను బంధించలేదమ్మా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు. ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను. బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇతను పాతాళలోకానికి ప్రభువు అవుతాడు. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు. ఇతనిని నా శంఖచక్రములు సర్వదా కాపాడుతుంటాయి. నా శంఖచక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే, ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఇవాళ ధర్మరాజు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి
ధర్మానికి ఆలవాలము పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి పాండవుల యొక్క కథ, వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయినా అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింపచెయ్యడానికి నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడా ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు. కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు. కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా, ఎంత ప్రస్ఫుటంగా, ఎంత పరిపూర్ణంగా పాండవుల యందు ప్రసరించిందో మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తళుక్కున తోచక తోచింది ఈశ్వరానుగ్రహంగా. అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఈ ధరణి కావున ఈతని పెర్మికిందగన్ ఎమ్మి నొనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానమ్ములిట్టివేయని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆ జనులందరూ కూడా మయసభని చూసి, ఓ దేవతల యొక్క సభలు, దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి. ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు కారు. దేవతా విమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు. అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను. అంతేకాదు, నేను ఈ సభా నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి బంగారము, వజ్రములు, వైఢూర్యములు, మరకత మాణిక్యములు, నవరత్నములు మొదలైనటువంటి సామాగ్రినంతటినీ కూడా బిందు సరోవరమునందు దాచాను. ఎందుకు దాచవలసి వచ్చింది? ఎందుకు అవన్నీ దాచడం అంటే, ఒకప్పుడు వృషపర్వుడు అని ఒక రాజు ఉండేవాడు. మీరు ఆదిపర్వంలో విన్నారు. శర్మిష్ఠ యొక్క తండ్రి. ఆ శర్మిష్ఠకి దేవయానికి వచ్చినటువంటి కలహంలోనే ఆ దేవయానితో కలిసి శుక్రాచార్యుల వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే వృషపర్వుడు వచ్చి వేడుకుని ఆ శుక్రాచార్యుల వారిని తన రాజ్యంలో ఉంచుకోవడం కోసమని దేవయానికి శర్మిష్ఠని దాసిగా చేశాడు. మీరు ఆదిపర్వంలో విన్నారా కదా. కాబట్టి అటువంటి వృషపర్వుడనేటటువంటి రాజుకి ఒక గొప్ప సభని నిర్మాణం చెయ్యడం కోసమని నేను ఒకానొకప్పుడు సంకల్పం చేసి తత్సంబంధమైనటువంటి రత్నములు, సంభారములనన్నిటినీ బిందు సరోవరంలో దాచి ఉంచాను. ఆ ఒక్క సంభారములను తీసుకొచ్చి మయసభా నిర్మాణం చెయ్యడమే కాదు, భౌమాదిత్యుడనబడేటటువంటి రాజు ఒకానొకప్పుడు ఈ భూమండలంలో ఒక సుక్షత్రియుడై రాచరికం చేస్తూ గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు. ఆ ఋషి మండలాన్ని చేరినటువంటి ఆ భౌమాదిత్యుడనేటటువంటి రాజు నాకు ఒక శంఖాన్ని, ఒక గదని ఇచ్చాడు. ఆ గద శత్రువులను దునుమాడుతుంది. ఆ శంఖం పూరించినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క కర్ణరంధ్రములు బద్దలైపోయి నెత్తురు కారిపోతుంది. అంత గొప్పదైనటువంటి ఆ శంఖం దేవదత్తాన్ని, ఆ గదని భీమసేనుడికి, దేవదత్తమన్న శంఖాన్ని అర్జునుడికి కూడా తీసుకొచ్చి ఇస్తాను. దానితో పాటుగా ధర్మరాజు గారికి ఈ సభా నిర్మాణం చేస్తాను. అంటే కడుపులో ఎక్కడో అర్జునుడికి కూడా ఉపకారం చెయ్యాలన్న కోరిక ఉంది. కాబట్టి అర్జునుడికి దేవదత్తాన్ని ఇస్తూ, భీమసేనుడికి గద ఇస్తూ, ధర్మరాజు గారికి మయసభ ఇస్తాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే మయుని యందు ఆలోచనగా మారింది. ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది ఒక్కసారి బయటికి రావాలి. కానీ పరమేశ్వరుడు వీడికి కావలసినటువంటి పదార్థములు సమకూడాలి అని కోరుకోవాలి. కానీ అవి ఎప్పటికీ ఎందుకు పనికొస్తాయో మనకి తెలియదు. పరమేశ్వరుడు మాత్రం వాటిని ఇప్పుడే చేకూరుస్తాడు. అర్జునుడికి దేవదత్తాన్ని ఇప్పిస్తున్నాడు, భీమసేనుడికి బ్రహ్మాండమైనటువంటి గదని ఇప్పిస్తున్నాడు. ఎదర రాబోయేటటువంటి కాలంలో భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని. ఎక్కడ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు పడిపోయేటట్టుగా ధర్మమునందు నిలబడినటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుందో వారికి కావలసిన ఉపకరణములను పరమేశ్వరుడు చేకూర్చడానికి ఎవరి ద్వారా సంభారములు అందారో వారి యందు సంకల్పాన్ని ప్రచోదనం చేస్తాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం. ఆయన అనుగ్రహం ఒక్కటి ఉంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది ఎందుకు అనిపించవచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు.
కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు, ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు, ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇప్పిస్తాడు. నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహ బలంలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత శ్రద్ధాళువులై నిలబడవలసినటువంటి భీమార్జనులకు కావలసినటువంటి యుద్ధ పరికరాల్ని మయుని ద్వారా కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు అని ఆయన ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనాన్ని అంటారు. ఆ బిందు సరోవరంలోనే ఒకప్పుడు భగీరథుడు గంగావతరణం చేయించాడు. పరమశివుడు ఆ బిందు సరోవరం దగ్గరే నడుం మీద 2 చేతులు వేసుకు నిలబడితే గంగమ్మ ఆకాశం నుంచి ఆయన యొక్క శిరస్సుకి తాకి కింద పడింది. భవంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అని పరమశివుని శరీరానికి తాకి కింద పడింది కాబట్టి గంగ పతిత పావని అయి అంత పరమ ప్రఖ్యాతి వహించింది. అక్కడే సృష్టి కాలమనందు తరువాతి కాలమనందు బ్రహ్మగారు పరమశివుడు ఇతర దేవతాగణములన్నీ కూడా అనేకమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కూడా చేశారు. అలాగే అక్కడే అనేకమైనటువంటి దేవతల యొక్క శాలలు నిర్మింపబడి ఉంటాయి. అంత పరమ పవిత్రమైన ప్రదేశము కనుక ఇంత పవిత్రమైనటువంటి సామాగ్రిని అక్కడ దాచి ఉంచాను. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సభని నిర్మాణం చేస్తాను. నిర్మాణం అక్కడ చేస్తాను, సభని ఇక్కడికి తీసుకొస్తాను. నిర్మాణం అయిపోయిన సభ ఇక్కడికి వస్తుంది, సామాగ్రి తెచ్చి ఇక్కడ సభ కట్టడం కాదు. కాబట్టి నేను బయలుదేరుతాను. ఈ సంకల్పాన్ని చేసి మయునికి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించి కాబోవు కాలంలో రాబోవు కాలంలో ఏది జరగాలో భూత భవిష్యత్ వర్తమాన కాలములు పరిపూర్ణముగా తెలిసిన్నటువంటి పరమేశ్వరుడు కనుక కృష్ణ భగవానుడు ఏమీ తెలియని వాళ్ళ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. సభా నిర్మాణానికి పూనుకున్నటువంటి మయుడు హిమాలయ పర్వతాలకి చేరుకుని కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంటే ఆ మైనాక పర్వతానికి ఉన్నటువంటి హిరణ్య శృంగానికి చేరుకున్నాడు. బంగారు శిఖరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బిందు సరోవర ప్రాంతానికి చేరి సభా నిర్మాణం ప్రారంభం చేస్తూ పూజ చేశాడు. ఇది ఆర్షధర్మం అంటే. భారతము ఇతిహాసము, భారతము పంచమ వేదము. ఎప్పుడు ఎక్కడ మనం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకి సమస్తాన్ని నేర్పుతుంది. ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమి అంటే తామర తంతు, తామర తంపర ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏది ఉందో, యజమాని పూజ చేసినటువంటి సింహాసనానికి పూజ చెయ్యడానికి ఆ గోత్రంలో వాళ్ళు లేక ఆ సింహాసనాన్ని పట్టుకెళ్ళి నీటిలో విడిచిపెట్టేయడమో, ఆ సింహాసనం ఇంకొక గోత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమో జరగవలసినటువంటి దుస్థితి ఏర్పడకుండా, కొడుకులు లేరనేటటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రతారార్కం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి. ఒక ఇల్లు దేనికి అంటే సింహాసనాన్ని అక్కడ అర్చన చేస్తాం. ఒక ఇంటి గొప్పతనం అంతా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ సింహాసనం ఉంది. ఆ యజమాని ఆ సింహాసనం నుంచి వస్తున్నటువంటి పరిపాలన చేత రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే నేను చేస్తానా, నా సింహాసనం పెడుతుందా ముందు? సింహాసనం చేత్తో పట్టుకుని గృహప్రవేశం చేస్తాను. ఇంట్లో కుర్చీలు ఎన్నో ఉండొచ్చు, సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది. సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుంటాడు. ఆయన పరిపాలకుడు. ఆయన నా యోగక్షేమాలని విచారణ చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. ఆ సింహాసనము చేత నేను పరిపాలింపబడుతూ ఉంటాను. దేశంలో ఎక్కడో పౌరులున్నా రాజధాని యందున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు చేత వాళ్ళు ఎలా పరిపాలింపబడుతుంటారో ఇంట్లో ఉన్నటువంటి సింహాసనం చేత మనం పరిపాలింపబడుతుంటాం. ఒక గృహస్థుకి ఉండే కోరిక ఉంటుంది. ఒక గృహస్థు కోరికనే ప్రధానమైన కోరిక ఏది అంటే వంశం వర్ధిల్లాలి. ధర్మ ప్రజాపత్యర్థం. వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం ధార్మికమైన సంతానము కలగాలి అని చేసుకుంటారు. గృహస్థాశ్రమము అంటే ధర్మపత్నితో కలసి తానున్న చోటు.
దానికి ప్రధానమైన ప్రయోజనం ఏది అంటే సంతాన భాగ్యం, విశేషించి వంశాభివృద్ధి, పుత్ర సంతానం కలగాలి. ఆ పుత్ర సంతానం కలగడానికి సింహాసనాన్ని అర్చన చేయబడేటటువంటి ఒక ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు, నేను తండ్రినై సంతోషించాలి, నేను తాతనై సంతోషించాలి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కావచ్చు, ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనై సంతోషించి శరీరాన్ని విడిచిపెట్టేయాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు. పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేమ సేత్. దీర్ఘాయుర్దాయం అంటే మనవణ్ణి చూడాలి. కాబట్టి నేను చెప్పట్లేదు, వ్యాస భగవానుడంతటి వాడు చెప్పాడు. వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడు, వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడన్నవాడు ఇక లోకంలో లేడుగా. చెప్తే వ్యాసుడే చెప్పాలి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము ఈ ప్రపంచంలో ఉన్న వాంగ్మయం అంతా. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు, ఇల్లు కడుతున్నావు, నీ వంశము ఆచంద్రతారార్కం నిలబడాలి. నీ కొడుకు వాడు మనవల్ని చూడాలి, నీ మనవడు వాడు మనవల్ని ముని మనవల్ని చూడాలి. అంటే ఆ ఇంటి సింహాసనం, ఆ ఇల్లు అంతమంది పిల్లల ఓదార్పుకి, అంతమంది పిల్లల ఏడుపుకి, అంతమంది పిల్లల వృద్ధికి, అంతమంది పిల్లల యొక్క వైభవానికి కారణం కావాలి ఆ ఇల్లు. అందుకని ఇల్లు కట్టే ముందు పూజ చేసి ఇల్లు కట్టాలి తప్ప ఏ పూజ లేకుండా ఇల్లు ప్రారంభం చేయకూడదు. ఒక సభామంటపాన్ని నిర్మాణం చేస్తున్నావు, ఆ సభ పెద్దలైనటువంటి వారు ఎందరో వచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క చోట చేయబడిన నిర్ణయం సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా కదుపుతుంది. ఒక్కొక్క సభలో చేసిన నిర్ణయం కొన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేస్తుంది. ఒక్కొక్క సభలో చెప్పిన విషయం కొన్ని వేల మందిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఒక్కొక్క సభ భగవంతుని యొక్క అనుగ్రహానికి మారుపేరుగా మారిపోతుంది. మహాభారత ప్రవచనానికి సంబంధించినంత వరకు పెద్దలు ఒక మాట చెప్తారు. పీఠాధిపత్యం వహించేటటువంటి పెద్దలు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణానికి వెడితే 2 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ భారతం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ భారతం చెప్పారండి అంటే ఆ దేవాలయానికి ఒక స్థాయి, కనీసం ఒక్క పర్వం మహాభారత ప్రవచనం ఇక్కడ జరిగిందండి అన్నారనుకోండి, ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థాయిగా తీసుకుంటారు. ఎప్పుడూ ఇక్కడ భారతం చెప్పలేదండి, పోనీ కనీసం భారతం చదివారా, ఇక్కడ చెప్పేవాడు లేకపోతే భారతాన్ని చదివితే విన్నారా, కూర్చుని భారతం చదివారా ఎవరైనా? ఎప్పుడూ ఇక్కడ భారతం చదవలేదండి. ఆ దేవాలయం స్థాయి ఒకటి. భారతం చదివినా, భారతం చెప్పబడినా ఆ దేవాలయం యొక్క స్థాయి వేరొకటి. అటువంటి చోట భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ వాయు తరంగముల యందు నిలబడిపోతుంది. అందుకే అటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి కూర్చుని కోరిక కోరుకున్న ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసినా వెంటనే కోరికలు తీరుతాయి. కారణం ఏమంటే భారత ప్రవచనం జరుగుతున్నప్పుడు ప్రవచనం ఎంత గొప్పదో, వింటున్న వాళ్ళ మనస్సులన్నీ రంజిల్లుతున్నప్పుడు ఈ భావ ప్రకంపనల చేత పరమేశ్వరుని యొక్క తేజస్సు ఉద్దీపింపబడుతుంది. ఉద్దీపింపబడి ఆయన శక్తి పెరిగి ఆయన మరింత మంది కోరికలు తీర్చగలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి దేవాలయమునకు ఆ స్థాయి ఉందా? సభ అంత గొప్పదవుతుందా? ఆ సభ ఎన్నో విశేషాలకి కారణం అవుతుందా? ఇన్నిటికి కారణం అవ్వాలంటే ఏదో భౌతికమైనటువంటి అందం కాదు, ఆ సభ అంత గొప్పదవ్వాలి. అలా కోరుకున్నాడు కాబట్టే, అటువంటి పూజ చేసి మొదలుపెట్టాడు కాబట్టే ఆ సభామంటపంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ జరిగింది. ఇంకంతకన్నా ఏం కావాలి మహిసభకు అదృష్టం. కాబట్టి ఆయన దాన్ని ప్రారంభం చేస్తూ దేవ బ్రాహ్మణులకు నానావిధ పూజల తర్పణము చేసి ధరిత్రీవనిత కపూర్వ శ్రీకావింపతొడంగమయుడు కడురమ్యముగన్. ఆయన అనేకమైనటువంటి దేవతల యొక్క మూర్తుల్ని ఆరాధన చేశాడు. ఒక భూమి మీద ఒక మంటపాన్ని నిర్మాణం చేసేటప్పుడు అది గృహమా, ఆరామమా, మంటపమా, సభ, ప్రాంగణమా విడిచిపెట్టండి. అది ప్రకాశవంతము కావడానికి, ఫలవంతము కావడానికి ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి మీరు పూజ చెయ్యవలసి ఉంటుందో అటువంటి దేవతలందరినీ పూజ చేశారా? మయుడు అటువంటి దేవతలందరినీ కూడా నానావిధ పూజల తర్పణము చేసి
వాళ్ళందరినీ కూడా అనేక రకములైనటువంటి పూజల చేత అర్చించి తృప్తిపరిచాడు. పూజించిన వాడు పూజనీయుడవుతాడు. మీరు ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు పూజ చెయ్యడం ఎందుకో తెలుసా? పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆ మాట చాలా వదులుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పూజ చేయడం అంటే ఓ వస్త్రద్వయం ఇచ్చి, అర్ఘ్యం ఇచ్చి, పాదోదకం ఇచ్చి, కాస్త పటికి బెల్లం నైవేద్యం పెట్టి 2 పుష్పాలు కాళ్ళ మీద వేసి 4 స్తోత్రాలు చదివితే ఈశ్వరుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పిన ఉత్తర క్షణంలో పొగిడితే లొంగిపోయేవాడు ఈశ్వరుడు అయ్యాడు. అవునా కాదా? అప్పుడు ఈశ్వరుడు పొగిడితే లొంగేవాడైతే పూజ చేసిన వాడికి ఈశ్వరుడు లొంగిపోతాడు అన్న నా మాట అర్థరహితమైనది. అందుకని నన్నయ్య గారు పద్యాన్ని అంత అందంగా ఇస్తున్నారు. పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. ఎందుచేత పూజనీయుడవుతాడు అంటే పూజ పరమేశ్వరుడు పొంగిపోవాలని కాదు చేస్తున్నది. ఈశ్వర, నా యందు ఏ తేజస్సును చూసి లోకమంతా నన్ను గౌరవిస్తోందో, ఏ తేజస్సును చూసి లోకమంతా నాకు నమస్కారం చేస్తోందో ఆ తేజస్సు సహజముగా నాది కాదు. నా ఉపాధిలో నువ్వు ఆ తేజస్సుని ప్రకాశింపచేశావు. ప్రకాశింపచేసిన వాడివి నువ్వు. ఆ ప్రకాశింపచేసిన తేజస్సు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి అర్హత నా యందు నిలబెట్టు. ఆ అర్హత పోతే నువ్వు తీసేస్తావు ఆ తేజస్సు. ఆ అర్హత నా యందు ఉంచు అని ప్రార్థన చెయ్యడం పూజ. ఎవరు అలా అడిగారో వాడు అర్హతని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు కనుక ఈశ్వరుడు అనుగ్రహాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. వాడు పూజనీయుడవుతాడు లోకం చేత. అని పూజ దేనికి అంటే నువ్వు పూజనీయుడవు కావడానికి. అంతేకాని పూజ చెయ్యడం ఎందుకు అంటే పరమేశ్వరుడు నువ్వు పూజ చేస్తే చాలా ప్రీతి పొందేస్తాడని అనుకోకూడదు. అప్పుడు అసలు ఆ ఆలోచనలోనే ఒక దోషం ఉంటుంది. ఎందుకు పూజ చేస్తున్నావు అంటే పూజ చేసి పూజనీయుడు అవుతావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకెవరో ఒకరు ఉపకారం చేశారు. ఎందుకండి మీరు అంత ఉపకారం చేశారు ఆయనకి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పమంటారు? ఒకనొకప్పుడు మహానుభావుడు నాకు ఎంత ఉపకారం చేశారో తెలుసా? నేను చాలా ముఖ్యమైన వివాహానికి వెళ్ళాలి, దానికి వెళ్ళకపోతే నా మర్యాద పోతుంది. నేనా రాత్రంతా మంచులో జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చోలేను, ఆరోగ్యం అనుమతించదు. మహానుభావుడు ఎవరో తనకి తెలిసిన వాళ్ళతోటి తత్కాల్లో టికెట్ తెచ్చిపెట్టారు. నేను లైన్లో నించోలేదు, ఏమీ లేదు. ఆయన పుణ్యమాని మర్యాద నిలబడింది నాది. ఆయనకి చేయకపోతే ఎలా అండి ప్రత్యుపకారం అన్నాను అనుకోండి. నేను మీతో మీరేమనుకుంటారు నా గురించి? అరే ఓ తత్కాల టికెట్ తెచ్చి ఇచ్చాడని ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ప్రత్యుపకారం చేసి పొంగిపోతున్నాడు ఆయన. ఈయన నిజంగా ఉపకారానికి పాత్రుడురా, ఎంత కృతజ్ఞత ఉన్నవాడురా అని మీరు అనుకుంటారా అనుకోరా? అంటే ఇప్పుడు నేను అవతల వారిని పూజించి చులకనయ్యానా? అవతల వారిని పూజించి నేను పూజనీయుడనయ్యానా? లౌకికంగా ఒక చిన్న ఉపకారం చేతనే నేను పూజనీయుణ్ణైతే పరమేశ్వర పూజ చేత ఎంత పూజనీయుణ్ణవుతాను? పూజనీయత కీర్తి పొందుట అంటే సద్గుణములతో ధర్మమునందు నిలబడుట, ధర్మమునందు నిలబడుటే ఈశ్వరానుగ్రహములకు పాత్రుడవుట. ఇంకేం కావాలంతకన్నా? అందుకని తాను నిర్మాణం చెయ్యాలనుకున్నటువంటి సభ ఓ 10,000 మంది కాపలాదారులతో లోపల రత్నాలున్నాయి, వజ్రాలున్నాయి, ఎవరెడతారో అని చెప్పి ఎవ్వరూ వెళ్లకుండా లోపలికెళ్ళేటప్పుడు ఒళ్ళంతా తడివి లోపలికెళ్ళి బిక్కుమంటూ చూసొచ్చేది కాకూడదు. అది ఒక అద్భుతానికి కారణం కావాలి. సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజకి కారణమైంది. కురుక్షేత్ర యుద్ధానికి బీజం అక్కడే పడింది, మైసభలో దుర్యోధనుడి తొట్టుపాటులో. అదిగో అంతటి అపూర్వ తేజస్సు కలగాలి అంటే మన ప్రజ్ఞ చేత నడవదు. మనం గోడ కట్టగలమేమో, రత్నాలు తాపడం చేయగలమేమో, దాని చిరస్థాయి, దాని కీర్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే నీవు చేసిన పూజ నుండి వచ్చింది. అందుకేనేమో మయుడు చేసిన పూజే కారణమేమో మహాభారతంలో మయసభ ఒక్కటి ఏకపాత్రాభినయనమై కూర్చుంది. ఏకంగా మిగిలినవన్నీ కూడా అలా చేయరు. దుర్యోధనుడు మయసభలో ఏకపాత్రను అభినయించుట అది ఒక పెద్ద విశేషమై కూర్చుంది అంతే లోకంలో. బహుశా మయుడు చేసిన పూజేనేమో. కాబట్టి భారతాన్ని కేవలం జరిగిన కథగా వినకండి, అది కాదు వ్యాస హృదయం. వ్యాస హృదయం ఎప్పటికీ ధర్మాన్ని లోకానికి అందించడం.
ఒకటి నిర్మాణం చేసే ముందు తత్సంబంధమైన దేవతా పూజ చెయ్యాలి. కాబట్టి ఆయన దేవ బ్రాహ్మణులను పూజ చేశాడు. ఎందుకని వాళ్ళు వేదం చదువుకున్నారు. వాళ్ళు చదువుకోని నాడు, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేని నాడు ధర్మము లోకమనందు నిలబడదు. కాబట్టి వారిని పూజించాలి. అందుకని బ్రాహ్మణ పూజ చేశాడు. బ్రాహ్మణ పూజ చేసి దేవ పూజ చేసి ఆయన ధరిత్రీవనితకు అపూర్వశ్రీ కావింప, ధరిత్రీవనితకు అన్నారు నన్నయ్య గారు. ఈ భూకాంతకే కొత్త అలంకారాన్ని తొడుగుతున్నట్టు. కాంతకు ఉండే లక్షణం ఏమిటండి? అపూర్వాలంకారముల యందు ప్రీతి ఉంటుంది. ఎన్ని ఉన్నా అబ్బా ఇది కూడా ఉంటే బాగుంది అనుకుంటారు. ఆభరణము చేత అతివకు కాదు, ఆ ఆభరణములు పెట్టుకున్న కొద్దీ కూడా వాళ్ళ మనసు రంజిల్లుతుంది. ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు అందంగా లేరు, మనకెందుకు వచ్చిన గొడవ? అందం అన్నది చూసేవాడి కన్నుల్ని బట్టి ఉంటుంది. దానికోసం కాదు తాపత్రయం. పెట్టుకున్న ఆవిడ అందంగా ఉందా అండి, ఆవిడ అందంగా లేదు, నీకెందుకు అవన్నీ? నీకు అనవసరం. నీకు ఎవరైనా కామాక్షి స్వరూపమే. ఎవరు పెట్టుకున్నా తల్లి కామాక్షి. కామాక్షి మెడలో ఏం పెట్టుకుంటే అందంగా ఉండదు? ఎవరు పెట్టుకున్నా అందమే. తల్లి కామాక్షి అయినప్పుడు నీకేమిటి బాధ? అందుకోసం కాదు విచారణ. దేనికోసం విచారణ అంటే మనస్సు రంజిల్లడం. కృంగొత్త ఆభరణములు ఎన్ని పెట్టుకుంటున్నా అబ్బా దీనికన్నా ఇంకా ఇది కూడా ఉంటే బాగున్నది, పెట్టుకున్నప్పుడు సంతోషించి రాగరంజితమైన ముఖము కలిగినటువంటి కులస్త్రీ ఎలా ఉంటుందో అలా ఈ భూకాంత పొంగిపోయే ఆభరణాన్ని తొడుగుతున్నట్ట మయుడు. భూకాంత పొంగిపోయేటట్టుగా తీసుకురావాలంటే అది భూమి మీదది కాదు, ఎక్కడదో తెచ్చి భూమి మీద పెడుతున్నాడు. అది కృష్ణ హృదయం. ఇక్కడే ఇందులోవే తెచ్చి ఇక్కడ కట్టట్లేదు, ఎక్కడో కట్టి ఇక్కడికి తెచ్చి పెడుతున్నాడు. అది భూకాంత అలంకారం అవుతోంది. కాబట్టి అపూర్వశ్రీ కావింపతొడంగమయుడు కడు రమ్యముగం, కడురమ్యంగా బహువందంగా ఆ మయసభా నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు. వెళ్ళాడు, అక్కడ దాచిపెట్టిన సంభారాలన్నింటినీ పైకి తీశాడు. ఆ బిందు సరోవరంలో సభా నిర్మాణం చేశాడు. విమలం మణిమయములకు దూలములం కంబముల గోడలను వేదులను కుట్టిమములు చుట్టిన ప్రాకారములను కరమొప్పుచుండ రచయించే సభన్. ఆయన ఎంత గొప్ప సభా నిర్మాణం చేశాడంటే విమల మణిమయములకు దూలములం, మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద దూలాల్ని నిర్మాణం చేశాడు. అవన్నీ మణులతో ఉంటాయి కాబట్టి వాటి కాంతులు అన్ని వైపుకి పడుతుంటాయి. లోపల ఇంకా తాత్కాలికమైనటువంటి దీపాలు అక్కర్లేదు, ఆ మణుల యొక్క కాంతులు ప్రసరిస్తుంటాయి అన్ని వైపులకి. దానితో పాటు కంబములను, బంగారు స్తంభములను నిర్మించి దానికి రకరకములైనటువంటి మణులను మాణిక్యములను తాపడం చేశాడు. గోడలను వేదులంటే అరుగులు కట్టకపోతే అసలు అందమే లేదు. అసలు అరుగే అందం.